నా ఈ సోషల్ మీడియా జర్నీలో ఎంతో మందికి హెల్ప్ చేశాం, కానీ ఈ ఊరికి చేసిన హెల్ప్ మాత్రం మా టీం కు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతిసారి నేనే హెల్ప్ చేయడం కాకుండా మా టీం తో హెల్ప్ చేపిద్దాం అనుకున్నాను. అందుకే మా టీం లో ఉన్న జోస్వామాయిని అలాగే నారాయణని శ్రీకాకుళం జిల్లా కొండమరంలో ఒక హెల్పింగ్ కోసం పంపించాను. వీళ్ళిద్దరూ కలిసి ఆ కుటుంబానికి ఒక 10,000 రూపాయలు సాయం చేశారు. ఆ 10,000 కాకుండా వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఫండ్ రైజ్ చేస్తే 1,02,000 రూపాయలు వచ్చింది. కొన్ని రోజుల క్రితం కొండమరంలో మహాలక్ష్మి అనే అమ్మాయి కరువు పనికి వెళ్ళి వస్తుండగా బండి మీద నుంచి జారిపడి సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. దానికి నాకంటే ముందు నా టీం స్పందించారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకుండడమే కాదు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి నడిపించడం నేర్చుకోవాలి. ఈ రోజు వాళ్ళు చేసిన ఈ పని మా టీం కే గర్వకారణం. టోటల్ గా వాళ్ళ సహాయం 1,12,000 రూపాయల కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ హెల్పింగ్ అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఊరందరూ కూడా మా టీం కి ఇచ్చిన మాట ఇంకో ఎత్తు. మీరు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసినా మా ఊరు యూత్ అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. ఒకవేళ మీరు ఒక బ్లడ్ క్యాంప్ పెడితే మా ఊరు నుంచి ఒక 50 మంది కుర్రోళ్ళం వస్తామని చెప్పారు. రేపొద్దున వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన ఆ మాటలు నాకు కొంచెం ధైర్యాన్ని పెంచాయి. రేపొద్దున మాకు కష్టం వస్తే మీరు తోడుంటారో లేదో మాకు తెలియదు, కానీ మా వంతు మేము మీకు తోడుండడానికి ట్రై చేస్తాం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. లవ్ యూ మై సోషల్ మీడియా ఫ్యామిలీ.